తపస్కాల ధ్యానమాలిక. ఈరోజు ధ్యానాంశము యేసును సిలువకు అంటకొట్టెరి. జూదులు యేసుని వస్త్రములు బలవంతముగా పెరికివేసి అతని కాళ్ళు చేతులకు సరిపోవు విధముగా కొలతలకు సరిపోవున్నట్లు తాను మోసుకుని తీసుకొచ్చుకున్న సిలువలే రంధ్రములు వేసి దివ్యరక్షకుని ఆ సిలువపై పరుండబెట్టారు. ఇప్పుడు కూడా బంటుతుల సంభాషణ వినండి. అరే, పేదవానికి వస్త్రమిస్తే ఇతనికి వస్త్రమిచ్చినట్లన్నాడు, ఈయన వస్త్రాన్నే పేదవానికిస్తే పోలా అంటూ ఆయనను వివస్తుని చేశారు. పరిజేయుడుకడు ఇతడొక్క దేవకుమారుడు, ఈయనగారి వస్త్రాన్ని లాగేస్తే ఏ దేవదూతలా వచ్చి వస్త్రాభరణము చేస్తాయో చూద్దాము. తీసేయండి, ఇంకా చూస్తారేం? అరే, ఈ అంగీ ఒక అద్భుత వస్త్రం, దీనిని పంచుకుందాం. అరే, దీన్ని చించవద్దు, చీట్లు వేసుకుందాం. ఈ విధముగా పరిజేయుల సంభాషణ ఆ సమయములో జరిగిపోతుంది. ఆ విధముగా ఆ కఠినాత్ములు బలవంతముగా మాంసము కూడా ఔడివచ్చేటట్లు పెరికివేసి దిగంబరి చేసి ఆయన మాన మర్యాదలు దోచుకున్నారు. ఆయనను గేలిచేశారు. పితచిత్తానికి తలవంచి బాధలన్నిటినీ నిబ్బరముగా భరించారు. యేసు ఏమంటున్నారో గమనించండి. నాపై జరిగే ఈ అమానుష చర్యకు కల్వరి కన్నీరు కారుస్తుంది. పాపము చేసిన వస్త్రాన్ని చుట్టుకున్న మానవుడు నా వస్త్రాన్ని పెరికి పారవేసి మరల పాపం కట్టుకుంటున్నాడు. నా సృష్టి వస్తువుల ముందు నేను దిగంబరినయున్నాను. ఈ సిలువయే నా పాన్పు. ఇది కూడా నా స్వంతము కాదు, నా తండ్రి ప్రేమయే. నా సర్వస్వము మాంసముతో సహా లాగివేసిన నా వస్త్రాలను చూచి ఆనందనృత్యము చేస్తున్న నరుడా, ఎకనైనా నిపైశాచిక ప్రవృత్తిన మానుకుంటావా? యేసుని వివస్థను చేసి సిలువ మీద పరుండబెట్టిన తీరు. ఒక సైన్యుడు ఆయన కుడిచేయిని పెట్టి బెజ్జమునకు సరిగా పట్టగా ఇంకొకడు ఒక పెద్ద ఇనుప చీల అరచేతిలోయుంచి ఒక పెద్ద సుత్తెతో గట్టిగా మోదెను. ఆచీల చేతిలో దిగినప్పుడు శరీరమాంసము చీలి నరములు ఎముకలు చెదరిపోయెను. అటు తరువాత ఎడమ చేతిని రెండవ బెజ్జము మీదకు అతి ప్రయాసతోలాగుటకు ప్రయత్నించిన ఆ చేయి బెజ్జము వద్దకు రాలేదు. ఎందుకనగా యేసు కుడి చేతిని సిలువ మీద కొట్టినప్పుడు బెజ్జము వద్దకు నొప్పికి నరములు చిక్కుకుని పోయినవిగాన ఎడమ చేయి అందలేదు. అందుకు కాను ఎడమ చేతికి త్రాడునొకదానిని కట్టి పాతకొడుకడు తన బలమంతటితో లాగి ఎడమ చేతిని బెజ్జము వద్దకు చేర్చి ఒక చీలచేత కొట్టి బిగంచెను. తరువాత ఆ నిష్ఠురులు అతని రెండు పాదములను ఒకదానిమీద మరొకటి పెట్టి క్రిందయున్న మూడవ బెజ్జమునకు సరిగా లాగి పాదాలు క్రింద పీట మీదిండునట్లు చేసి పెద్ద చీలతో మ్రానుకు బిగించి కొట్టెరి. యేసు సర్వావేములు కీళ్లు అన్నియుంజునజ్జు అయినవి. పూర్వము దావీదురాజు యేసుని గురించి నా కాళ్ళు చేతులు తొలచినారు, నాయముకలన్నీ లెక్కించరని చెప్పిన దీర్ఘదర్శనమప్పుడు నెరవేరెను. క్రీస్తువుడా, చూడుము, యూదులు నీరక్షకుని హస్తపాదములను సిలువ మీద కొట్టినారు. నీవు నీ అవయములన్నిటితో పాపము కట్టుకునినందువలన యేసు అవయవము లన్నియు సిలువ మీద బిగింపబడియున్నవి. అయినను నీవు ఎన్నిసార్లు పాపము కట్టుకునినను ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు పడిన పాటుల ఫలములు ఆ పాపముల కంటే పరిమితి మించియున్నవి. కాన ఎకనైనా మనస్తాపపడి పశ్చాత్తాపము చెంది దివ్యరక్షకుని రక్తము చేత నీ ఆత్మను సరిచేసుకొనుము. యేసుకు కుడి ప్రక్కన ఒకనిని ఎడమ ప్రక్క ఒకనిని మధ్య యేసుని సిలువ మీద కొట్టెరి. యేసుని సిలువ మీద కొట్టిన పిమ్మట ఒక గుంట త్రవ్వి సిలువను పైకెత్తి దానిని ఒక్క ఉదుటిన ఆగుంటలో వేసిరి. అందుచే దివ్యరక్షకుని శరీరమంతయు అదరగా ఆయన మరీ ఘోరమైన వేదన పొందెను. కపాల పర్వతము యెరూషలేమునకు పోవు మార్గము ప్రక్కనయుండెను. పాస్క పండుగను కొనియాడుటకు వచ్చుచుపోవుచున్న విస్తారజనముల ఎదుట యేసు అవమానముగా సిలువ మీద వ్రేలాడదీసిరి. ఆది పురుషుడగు ఆదాము తొలగింపబడిన పండును కోయుచు తన చేయి చాచినందుకు శిక్షమోయనున్నట్లు యేసుని చేతులు సిలువ మీద కొట్టబడియున్నవి. పాపము చేసినందుచేత ఆదాము తన దిగంబరత్వము కనుగొన్నందుకు యేసు ఇప్పుడు జనుల ముందు మానభంగము పొందుచున్నాడు. మానవులకే ఏర్పడిన విశేష ప్రయాసలకుగాను అలుపు తీర్చుకునమన్నట్టు ఈ ఆసనమును యేసుకు యూదులు అమర్చిరి. పాపాత్ములను వెదుకవచ్చిన యేసు పాదములను అపరిమితములైన ఉపకారములు చేసిన తిరుహస్తములను యేసు ఆ బాధకరమైన పీఠము మీద చాచవలసి వచ్చినది. జనులకు మేలుచేయుటకు ఆలోచన చెంది
మండ్ల కిరీటము ధరించిన తన దివ్య సరస్సును యేసు ఈమ్రాను మీదనే వాల్చవలసి వచ్చినది. ఈట్టి శిలువ మీద యేసు 3 గంటల వరకు వ్రేలాడెను. ఆ 3 గంటల కాలములో యేసు మనుష్యులను రక్షించుటకు తాను ఆ బలిపీఠము మీద పడు బాధలనియు తన పితకు ఒప్పగించెను. క్రీస్తుడా, యేసు వ్రేలాడెడు శిలువను జూచి, నిరక్షణము కొక్కకు మేలెరిగిన స్తోత్రము చెల్లింపుము. యేసుని జూదులు శిలువ మీద బంధించి, యూదులు అతడు మహాపాతకుడని అందరికి తెలియజేయుటకు అతనిని ఇంకా అవమానపరుచుటకు అతని కుడిప్రక్క ఒక తస్కరుని, ఎడమ ప్రక్క మరొక తస్కరుని శిలువను నాటిరి. పరలోకములో నిత్యము సన్మనస్కులతో పరివేష్టింపబడియుండువాడు ఇప్పుడు 2 నేరస్తుల మధ్య వ్రేలాడుచున్నాడు. లోకరక్షకుడు దుష్టులతో నెలచబడునని ఒక దీర్ఘదర్శమును ఎరిగించిన మాట ఇప్పుడు నెరవేరెను. ఒక దినము యేసు పరిజయులతో తర్కించినప్పుడు, మీలో ఎవరైనా నాయందు పాపమున్నట్టు నిరూపించగలరా? పరిశుద్ధుడైనవాడు ఇప్పుడు నేరస్తులతో సమానముగా ఎంచబడుచున్నాడు. క్రీస్తుడా, కొన్ని సమయములలో మనకు తగిన గౌరవము జరగలేదని ఆలోచిస్తుంటాము. గర్వమనేది మూలదుర్గణములలో మొదటిది. చాలామంది గర్విష్ఠులు ఇతరులను నీచముగా చూచుచుందురు. ఇట్టివారు పరులయందు పాపమున్నదా పుణ్యమున్నదా విచారింపరు. కాని వారితో ఐక్యముగానున్న వారందరినీ నీచులందురు. యూదులు యేసును తస్కరులతో సమానునిగా చూచినప్పుడు దేవునికి మొరపెట్టుకోలేదు. అనేకమంది పునీతులు వారిని తక్కువగా చూచినట్లయితే సంతోషించెదరు. వారుగా దుస్థితిలో యుండవలెనని తలంచరు. కాని ఇతరులకు సేవ చేయుటకు, నీచకార్యములు సంతోషముతో చేయుటకు వారు కుతూహలముతో ఒప్పుకొనిరి. ఆ కారణము వలననేవారు పునీతులేరి. వారి మాతృక నీవు అవలంబించుకొనుము. ఇతరులు నీ మంచి చెడ్డలెరుగక నిన్ను గౌరవింపకున్నను నీవు ఓర్పుతో సహించుకొనుము. పరలోకమున నీకు గొప్ప బహుమానము కలదు. ప్రార్థన. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడువు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరు రక్తపాటులను చూసి మా మీద దయగా ఉండండి. స్వామి.